ఎమ్మెల్యే కిలారి విమర్శలు ప్రతి విమర్శలతో పొన్నూరు ప్రాంతం ఒక్కసారిగా వేడెక్కింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో జరిగిన మట్టి తవ్వకంలో భారీ అవినీతి జరిగిందంటూ మట్టి దోపిడీకి సీఎం అండదండలు మెండుగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఆరోపిస్తుంటే, అవినీతి గత ప్రభుత్వంలో జరిగితే అభివృద్ధి ఈ ప్రభుత్వంలో జరిగిందని ఎమ్మెల్యే కిలారి ప్రతి విమర్శలు చేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చాక మట్టి 3 జిల్లాల్లో జాగురున్న లేఅవుట్లకు ఎక్కడెక్కడకు వెళ్లింది రికార్డులో నిక్షిప్తమై ఉందని దస్తాలను చూపించారు. సీఎం విమర్శించే స్థాయి మీకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగే దొంగ అన్నంట చందాగా ఉందని ఎద్దేవా చేశారు. అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పేరుతో ఒకళ్ళు వస్తారు, కిలారి వెంకటరోసే మేనలుడు అని ఒకడు వస్తాడు, ఇంకో నాయకుడు పేరు చెప్పి ఒకడు వస్తాడు. దళితులు మా భూముల్లో ఇక్కడ 80 ఎకరాల దాకా దళితుల భూములు ఉన్నాయి, మా తవ్వద్దంటే వాళ్ళు అడ్డం పడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెట్టడం, అలాగే వాళ్ళని కొట్టడం, భయపెట్టడం. జిల్లా కలెక్టర్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా జిల్లా కలెక్టర్ స్పందించిన పరిస్థితి లేదు. ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్కి రిప్రజెంటేషన్ ఇస్తే ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టమన్నా కూడా పోలీసులు కేసు నేపథ్యం చేసిన, పైగా తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చినా తీసుకెళ్లి కొట్టారు. అందుకనే ఏదైతే మీరు చెప్తా ఉన్నారో 2200 కోట్లు అనేది నీ తరం నుంచి మొత్తం లెక్కేసుకుంటే ఈ 4.5 ఏళ్ళలో గవర్నమెంట్ సీనరేజ్ భవన్ మొత్తం నువ్వు కొట్టేశావనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ మా దగ్గర పూర్తి ఆధారాలతో సహా ప్రభుత్వ జగనన్న కాలనీకి ఏ ఊరి నుంచి ఎన్ని క్యూబిక్ మీటర్ వెళ్ళిందో ప్రతి ఇది కూడా ఆధారాలతో సహా ఉంది మా దగ్గర. 3 జిల్లాలకు వెళ్ళింది ఇక్కడి నుంచి. పోలీసుల సహకారం, జిల్లా కలెక్టర్ సహకారం, అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన రాష్ట్రంలో రారాజు, ఆయన దోచుకుంటాడు ఆయన ఆంధ్రప్రదేశ్ మీద పడి. అట్లానే ఆయన సామంత రాజులు నియోజకవర్గం మీద ఆయన క్యాంప్ క్లర్కులు, ఆయన బినామీలు, వాళ్ళందరూ ఈ నియోజకవర్గం మీద ఎక్కడెక్కడ గద్దలన్నీ కూడా ఇక్కడ వాలి అడ్డగోలు గ్రావెల్ మాఫియా చేస్తూ ఉన్నారు. 2100 కోట్లు విలువైన గ్రావెల్, అలాగే 700 ఎకరాలు పచ్చని సపోటా తోటలతో ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా. అటువంటి ప్రాంతం ఇవాళ చూస్తే మీరు ఏ ఊరు ఎక్కడికైనా వెళ్ళంటే 100 అడుగులు తక్కువ లేదు. ఇలాగా కొట్టేసి నీతులు మాట్లాడుతున్నా ఈ ప్రభుత్వం ప్రతి ఇది లెక్కతో ఉంది. నీలాంటి కుక్కలు మొరుగుతాయనే ఈరోజు ఇంత పకడ్బందీగా ఉన్నాం మేము. నువ్వు ఎన్ని తాపత్రయపడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నీ వల్ల కాదు. మళ్ళీ ఇక్కడ కొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది, రెపలాడబోతా ఉందని చెప్పి తెలియజేస్తాను.